హాయ్ వ్యూయర్స్, దిస్ ఈజ్ శామ్. వెల్కమ్ టు శామ్ కేట్ సొల్యూషన్స్. ప్రీవియస్ వీడియోలో మీరు లైన్ కమాండ్ అండ్ పాలీలైన్ కమాండ్ గురించి నేర్చుకున్నారు. సో ఈరోజు వీడియోలో మీరు సర్కిల్ కమాండ్ గురించి నేర్చుకున్నారు. సర్కిల్ కమాండ్కి షార్ట్ కట్ కీ వచ్చేసి సి ఎంటర్. సో మనకి సర్కిల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. సో ఆ టైప్స్ ఏంటి అనేది ఫస్ట్ చూద్దాం. 2 point మెథడ్, 3 point మెథడ్, tan రేడియస్, tan మెథడ్, సర్కిల్ రేడియస్ మెథడ్ అండ్ సర్కిల్ డయామీటర్ మెథడ్. సో ఈ మెథడ్స్ అన్ని మనకి సి ఎంటర్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ అవైలబిలిటీగా మీకు కనిపించకపోయినా మనకి డ్రా కమాండ్లో అంటే రిబ్బన్ బార్లో మనకి సర్కిల్ ఆప్షన్లోకి వెళ్తే మనకి ఇక్కడ అవైలబిలిటీగానే కనిపిస్తాయి. సో మీకు ఇప్పుడు చెప్పిన 6 టైప్స్ అనేవి ఇక్కడ అవైలబిలిటీగా ఉన్నాయి. చూడండి, సెంటర్ రేడియస్, సెంటర్ డయామీటర్, 2 point, 3 point, tan రేడియస్, tan. సో ఫస్ట్ మనం ఒక సర్కిల్ డ్రా చేయాలి అని అంటే సి ఎంటర్ అని ఇచ్చి సో ఒక సెంటర్ పాయింట్ని సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ స్పెసిఫై సెంటర్ పాయింట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి రేడియస్ ఆఫ్ ది సర్కిల్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రేడియస్ అనేది 25 ఇచ్చాను. సో ఈ సర్కిల్ యొక్క రేడియస్ అనేది 25. సో నెక్స్ట్ నేను సెంటర్ డయామీటర్ మెథడ్ యూజ్ చేయాలి అనుకుంటున్నాను. సి ఎంటర్, అగైన్ స్పెసిఫై సెంటర్ పాయింట్, డి ఎంటర్, దెన్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్. సో నాకు ప్రీవియస్ సర్కిల్కి ఏదైతే నేను రేడియస్ ఇచ్చానో నాకు ఆ రేడియస్ ఎంత ఉందో సేమ్ సర్కిల్కి ఇప్పుడు నేను డయామీటర్ ఇచ్చినప్పుడు ఈక్వల్గా ఉండాలి సర్కిల్ అనేది. సో సర్కిల్కి డయామీటర్కి ఒక ఫార్ములా అనేది ఉంటుంది. సో ఆ ఫార్ములా ఏంటో చూద్దాం. సర్కిల్కి రేడియస్కి ఫార్ములా ఏముంటుంది అని అంటే R=D/2, D=2R. అంటే డయామీటర్ =2 times రేడియస్ వాల్యూ. ఓకే, సో రేడియస్ వాల్యూని మనం 2 times కన్సిడర్ చేయాలి. 2 times. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్గా ఎంత తీసుకున్నాం, 25 తీసుకున్నాం. సో ఇప్పుడు మనం డయామీటర్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు 2 times రేడియస్ అంటే ఎంత వస్తుంది, 2 × 25. అంటే టోటల్ రేడియస్ వచ్చేసి ఈ సర్కిల్ యొక్క రేడియస్ 50. అదే డయామీటర్ అయితే 25. సారీ, రేడియస్ అయితే 25, డయామీటర్ అయితే 50. ఓకే, క్లియర్. సో దెన్ నెక్స్ట్ వన్ 2 point మెథడ్. ఏవైనా 2 pointsని యూజ్ చేసి మనం సర్కిల్ని డ్రా చేయాలంటే యూజ్ చేసేదే 2 point మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ సి ఎంటర్, 2P ఎంటర్. సో ఫస్ట్ మన కమాండ్ బార్ అనేది ఎప్పుడు మీరు ఏ కమాండ్ని యూజ్ చేసి డ్రా చేస్తున్నా కమాండ్ బార్లో ఏ కమాండ్ అడుగుతుంది అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సో మీరు కమాండ్ బార్ చెక్ చేసుకోకుండా ప్రతిసారి నేను రిబ్బన్ బార్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకుని చేస్తాను అంటే మనకు అప్పుడు కమాండ్స్ అనేవి ఫింగర్ టిప్స్ మీద ఉండవు. షార్ట్ కట్ కీస్ అనేవి ఎప్పుడు మనకి ఆటోకాడ్లో షార్ట్ కట్ కీస్ అనేవి ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. సో మీకు ఈ వీడియోస్లో నేను ప్రతి ఒక్క దాంట్లో షార్ట్ కట్ కీస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీరు విత్ షార్ట్ కట్ కీస్తోనే ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఈజీగా అండ్ అలాగే డ్రాయింగ్ అనేది చాలా ఫాస్ట్గా డ్రా చేస్తారు. సో 2 point మెథడ్. సో ఫస్ట్ పాయింట్ క్లిక్ చేశాను. దెన్ అగైన్ ఏమడుగుతుంది, సెకండ్ ఎండ్ పాయింట్ ఆఫ్ సర్కిల్ డయామీటర్. సో మీకు సెకండ్ ఎండ్ పాయింట్ తెలిస్తే డైరెక్ట్గా మనం సెకండ్ ఎండ్ పాయింట్ అనేది క్లిక్ చేయొచ్చు. ఒకేలా కనుక మనకి ఎండ్ పాయింట్ తెలియలేదు అనుకోండి, సో సి ఎంటర్, 2P ఎంటర్. సో ఫస్ట్ ఎండ్ పాయింట్ ఆఫ్ సర్కిల్ డయామీటర్, దెన్ సెకండ్ ఎండ్ పాయింట్ ఆఫ్ సర్కిల్ డయామీటర్ ఇచ్చేటప్పుడు మనం ఆబ్జెక్ట్ స్నాప్ ట్రాకింగ్ అనేది ఆన్ చేసుకోవాలి. ఎందుకంటే ఎగ్జాంపుల్ దీనికి స్ట్రైట్గా రావాలి అని అనుకుంటే కనుక మనం ఓ ట్రాక్ అనేది ఆన్ చేసుకోవాలి. దాన్నే ఆబ్జెక్ట్ స్నాప్ ట్రాకింగ్ అని కూడా అంటారు. సో దీని షార్ట్ కట్ కీ వచ్చేసి F11. ఓకే, సో నేను ప్రీవియస్ దానికి రేడియస్ ఇచ్చాను, ఇప్పుడు డయామీటర్ ఇస్తున్నా, 50 ఎంటర్. సో నాకు 2 సర్కిల్స్ ఈక్వల్గా వచ్చినాయి కదా. ఓకే, సో నేను ఇంకొక సర్కిల్ డ్రా చేయాలి అని అనుకుంటున్నా. అగైన్ సి ఎంటర్, 2P ఎంటర్. స్పెసిఫై ఫస్ట్ ఎండ్ పాయింట్ ఆఫ్ సర్కిల్ డయామీటర్, దెన్ సెకండ్ సర్కిల్ డయామీటర్, 50 ఎంటర్. సో ఇలా మనం ఏదైనా డ్రా చేయాలి అని అనుకుంటే 2 point మెథడ్ని యూజ్ చేసి డ్రా చేసుకుంటాం. దెన్ 3 point. ఏదైనా 3 pointsని బేస్ చేసుకుని డ్రా చేస్తాం. సి ఎంటర్, 3P ఎంటర్. షార్ట్ కట్ కీ వచ్చి స్పెసిఫై ఫస్ట్ పాయింట్ ఆన్ సర్కిల్, సెకండ్ పాయింట్ ఆన్ సర్కిల్ అండ్ థర్డ్ పాయింట్ ఆన్ సర్కిల్. ఎనీ 3 pointsని బేస్ చేసుకుని మనం డ్రా చేసేది 3 point. సో అగైన్ నేను ఇంకొకటి డ్రా చేస్తాను చూడండి. సి ఎంటర్, 3P ఎంటర్. స్పెసిఫై ఫస్ట్ పాయింట్, దెన్ సెకండ్ పాయింట్,
then third point. Okay, then next one, tan radius. ఏవైనా 2 tangent pointsని బేస్ చేసుకుని మనం రేడియస్ అనేది ఇస్తాం. సి ఎంటర్, TR enter. So specify first tangent point, specify second tangent point and radius of this circle. Radius of the circle 25 ఇచ్చాను. Again C enter, TR enter. First tangent, second tangent, radius of the circle. సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకోగానే నాకు టాంజెంట్ పాయింట్ అనేది సర్కిల్ మీద విజిబిలిటీ అనేది అవుతుంది. ఒకేలా కనుక మీకు టాంజెంట్ పాయింట్ అనేది విజిబిలిటీ అవ్వలేదు అనుకో, సో ఏ ఆప్షన్ ఆన్ చేసుకోవాలి. దానికి యూజ్ చేసే ఆప్షన్ ఓ స్నాప్. ఓ స్నాప్ మీన్స్ ఆబ్జెక్ట్ స్నాప్. సో ఆబ్జెక్ట్ స్నాప్కి షార్ట్ కట్కి ఏంటి, ఎక్కడ ఉంటుంది అని అంటే మనం డైరెక్ట్గా ఓఏ సెంటర్ అని ఇవ్వచ్చు. సో ఓఏ సెంటర్ అని ఇవ్వగానే మనకి డ్రాఫ్ట్ సెట్టింగ్స్ అనేవి ఆన్ అవుతాయి. సో దీంట్లో మనకి ఎండ్ పాయింట్, మిడ్ పాయింట్, సెంటర్ పాయింట్, నోడ్ పాయింట్, క్వాడ్రంట్ పాయింట్, టాంజెంట్ పాయింట్, ఇలా మనకి ఏదైనా ఒక లైన్కి సంబంధించిన ఎండ్ పాయింట్ కనిపించకపోయినా, మిడ్ పాయింట్ కనిపించకపోయినా, టాంజెంట్ పాయింట్ అనే ఏ పాయింట్ యూజ్ చేసుకోవాలి అన్నా మీరు ఓ స్నాప్ అనేది ఆన్ చేసుకోవాలి. ఈ ఓ స్నాప్కి ఫంక్షన్ కీ కూడా ఉంటుంది, దాన్ని F3 అని అంటారు. ఓకే, దెన్ సెలెక్ట్ ఆల్, క్లిక్ ఆన్ ఓకే. ఒకవేళ మనం F3 అనేది ఆఫ్లో ఉంది, సో ఒకవేళ ఆన్లో కావాలి అని అనుకుంటే మీరు స్టేటస్ బార్లో కూడా చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. సో స్టేటస్ బార్లో ఓ స్నాప్ అనేది ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ ఉన్న డ్రాప్ డౌన్ యారో మార్క్ని క్లిక్ చేసినా మనకి ఏది అన్సెలెక్ట్లో ఉన్నా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో 2 టైప్స్. సో డైరెక్ట్గా మనం ఫంక్షన్ కీతో ఆన్ చేసుకోవచ్చు, లేదా ఓ స్నాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళొచ్చు, లేదంటే డైరెక్ట్గా మనం స్టేటస్ బార్లో ఉండే ఓ స్నాప్ ఆప్షన్లోకి వెళ్ళి కూడా మనం టాంజెంట్ పాయింట్ అనేది ఆన్ చేసుకోవచ్చు. దెన్ థర్డ్ వన్, లాస్ట్ వన్, సర్కిల్స్లో tan. సో దీనికి డైరెక్ట్ షార్ట్ కట్కి ఏమి ఉండదు, డైరెక్ట్గా మనం రిబ్బన్ బార్లో సర్కిల్లో డ్రాప్ డౌన్ క్లిక్ చేసుకుని tan మెథడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎనీ 3 టాంజెంట్ పాయింట్స్ని బేస్ చేసుకుని మనకి సర్కిల్ అనేది డ్రా చేయాలి. ఫస్ట్ టాంజెంట్, సెకండ్ టాంజెంట్ అండ్ థర్డ్ టాంజెంట్. ఎనీ 3 టాంజెంట్ పాయింట్స్ని బేస్ చేసుకుని మనకి సర్కిల్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, డైరెక్ట్గా ఇక్కడ నేను tan సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం. క్లియర్? సో అగైన్ ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఇలా మనం ఏదైనా 3 టాంజెంట్ పాయింట్స్ని బేస్ చేసుకుని మనం సర్కిల్ అనేది డ్రా చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను డ్రా చేస్తున్న ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఉంది కదా, దీన్ని హనీ కోమ్ స్ట్రక్చర్ అని కూడా అంటారు. సో ఎలా అయితే నేను బిలో డ్రా చేశానో అబవ్ కూడా డ్రా చేయొచ్చు. దీనికి యూజ్ చేసిన కమాండ్స్ ఏంటి అని అంటే నేను 2 పాయింట్ మెథడ్. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఎయిదర్ సెంటర్ రేడియస్ మెథడ్ ఆర్ సెంటర్ డయామీటర్ మెథడ్. దెన్ సెకండ్ వన్ ఈజ్ 2 పాయింట్ మెథడ్. దెన్ థర్డ్ వన్ ఈజ్ tan రేడియస్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ tan. సో నేను దీంట్లో 4 టైప్స్ ఆఫ్ సర్కిల్స్ని యూజ్ చేసి నేను ఈ హనీకోమ్ స్ట్రక్చర్ అనేది డ్రా చేశాను. ఇది కాకుండా ఇంకొక 1 మోర్ ఎగ్జాంపుల్ కూడా మనం చూద్దాం, సర్కిల్ మెథడ్ని యూజ్ చేసి ఎలా డ్రా చేస్తాము అనేది. సో నేను డ్రా చేసే డ్రాయింగ్ అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి ఏదైతే డ్రాయింగ్ విజిబిలిటీ అవుతుందో స్క్రీన్ మీద, ఈ డ్రాయింగ్ని నేను డ్రా చేయాలి అని అనుకున్నాను. సో దీనికి ఫస్ట్ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు మనకి ఏ మెథడ్స్ యూజ్ చేయాలో, సెంటర్ రేడియస్ అండ్ tan మెథడ్ అని ఇచ్చారు. సో మనం ఏ మెథడ్స్ని యూజ్ చేసి డ్రా చేస్తామనేది చూడండి. ఫస్ట్ మనం ఈ డ్రాయింగ్ డ్రా చేయాలి అని అంటే మనం ఫస్ట్ డ్రా చేయాల్సింది ట్రయాంగిల్, సర్కిల్స్ కాదు. సో మనకి ఎందుకంటే మెయిన్ సర్కిల్ యొక్క డయామీటర్ కానీ రేడియస్ కానీ ఇవ్వలేదు కాబట్టి మనం ఫస్ట్ అనేది ట్రయాంగిల్ డ్రా చేయాలి. ట్రయాంగిల్కి మనకి యాంగిల్ ఇచ్చాడు. సో ట్రయాంగిల్ని యూజ్ చేసి నేను ఎలా డ్రా చేస్తాను ఏంటి అనేది చూడండి. ఎల్ ఎంటర్, స్టార్టింగ్ పాయింట్ తీసుకు ఆర్థో ఆన్ చేసుకోండి. దెన్ నెక్స్ట్ వన్, ద లెంత్ ఆఫ్ ద లైన్ ఈజ్ 100. ఓకే, దెన్ నెక్స్ట్ వన్, షిఫ్ట్ @100 లెస్ దాన్. సో నేను యాంగిల్ అనేది ఇస్తున్నాను, వితౌట్ కర్సర్ మూవింగ్ అనేది నేను తీసుకోకుండా ఓన్లీ వాల్యూస్ ఇచ్చి నేను చేస్తున్నాను. ఓకే,
120 degrees. అగైన్ నేను క్లోజింగ్ ఇస్తున్నాను. సో ఇలా నేను ఒక ట్రయాంగిల్ అనేది డ్రా చేసుకున్నాను. సో నెక్స్ట్ సర్కిల్స్ యొక్క రేడియస్ అనేది ఇచ్చాడు. సి ఎంటర్, దెన్ ఎండ్ పాయింట్స్ అనేది పిక్ చేసుకోండి. సెంటర్ రేడియస్ మెథడ్ అనేది యూజ్ చేయండి. రేడియస్ ఆఫ్ ది సర్కిల్ 20. అగైన్ సి ఎంటర్, స్పెసిఫై ద సెంటర్ పాయింట్, దెన్ రేడియస్. అగైన్ సి ఎంటర్, then specify the center point, then specify the radius of the circle. Clear? Then next one. నెక్స్ట్ వచ్చేసి 3 పాయింట్స్ని కానీ 3 టాంజెంట్ పాయింట్స్ని కానీ బేస్ చేసుకుని మనం సర్కిల్ అనేది డ్రా చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ tan మెథడ్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ టాంజెంట్, సెకండ్ టాంజెంట్ అండ్ థర్డ్ టాంజెంట్, 3 టాంజెంట్స్ని బేస్ చేసుకుని ఇన్నర్ సర్కిల్ అనేది డ్రా చేశాను. నెక్స్ట్ అవుటర్ సర్కిల్ డ్రా చేయాలి. అగైన్ సేమ్ tan మెథడ్ తీసుకోండి. ఫస్ట్ టాంజెంట్, సెకండ్ టాంజెంట్, థర్డ్ టాంజెంట్. ఇలా మనం సర్కిల్ మెథడ్ని యూజ్ చేసి, సర్కిల్ కమాండ్ని యూజ్ చేసి డ్రాయింగ్స్ అనేది డ్రా చేస్తాం. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.